అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ రాజమండ్రి అమ్మాయితో ముచ్చట్లు. ప్రతిరోజు నేను ఒక నిమిషంలో అన్నీ దగ్గర పెట్టేసుకొని వీడియో చేస్తూ ఉంటే మీకు చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ వీడియోస్ తీయడానికి నేను పడే కష్టం, మా ఇంట్లో వాళ్ళతో తినే తిట్లు చాలా ఘోరంగా ఉంటాయి. నా కష్టాన్ని మీరు కూడా గుర్తించి ఈ వీడియోని పూర్తిగా చూడండి. 1 మినిట్ కన్నా ఎక్కువే ఉంటుంది. ఏమనుకోవద్దు. పూర్తిగా చూడండి. సరేనా? ముందైతే మార్కెట్‌కెళ్ళిపోయాం. రొయ్యలు తెచ్చుకున్నాం. రొయ్యల్ని అక్కడే క్లీన్ చేస్తే ఎక్కువ డబ్బులవుతాయని ఇంటికి తెచ్చుకొని క్లీన్ చేయించేసుకున్నాం. మనకొచ్చిన పని బయట డబ్బులిచ్చి చేయించుకోవడం ఎందుకు చెప్పండి? తర్వాత సన్నిపత్రం మీద ఆర్గానిక్‌గా అల్లాన్ని, వెల్లుల్లిపాయని, గసగసాలని, జీలకర్రని, ధనియాలని, యాలకుల్ని, లవంగాల్ని, దాల్చిన చెక్కని అన్నీ కలిపేసి బాగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత క్లీన్ చేసిన రొయ్యల్లోకి కొంచెం పసుపుని, కొంచెం ఆయిల్‌ని వేసి స్టవ్ మీద పెట్టి రొయ్యల్లో వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేశామనమాట. సో, ఈ వీడియో ఏంటక్క ముందే అప్‌లోడ్ చేసినట్టున్నావు కదా! అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు మీకెవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే మా ఇంట్లో వెలుగు లేదు కదా! సో, మా అక్క వాళ్ళ ఇంట్లో లైట్‌లో చేశాను. అందుకే మీకు చూపిస్తున్నాను. సో, రొయ్యల్ని పక్కన తీసేసుకొని అదే దాకలో ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని, అవి బాగా ఆయిల్‌లో మగ్గిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలను కూడా వేసుకొని ఆయిల్‌లో మగ్గనివ్వండి. సో, ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న రొయ్యలను ఇందులో వేసేసుకొని 5 నిమిషాలు ఆయిల్‌లో ములక్కాడలు, ఉల్లిపాయలు, రొయ్యలతో కలిపి మగ్గిన తర్వాత ఇందులోకి కూరకు సరిపోయినంత కారాన్ని వేసుకోండి. సో, మీరు జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమైపోతుంది. కష్టమేమీ కాదు. సో, కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పుని వేసుకొని 5 నిమిషాలు దీన్ని కూడా ఫ్రై అయ్యాక కూరకు సరిపోయినంత రొయ్యలు ఉడికేలాగా, ములక్కాడ ఉడికేలాగా వాటర్‌ని వేసుకోండి. సారీ ఏమనుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్‌గా మనం శనగకాయల పత్రం మీద నేచురల్‌గా నూరుకున్న మసాలాని వేసుకొని 5 నిమిషాలు ఉడికించి ఫైనల్‌గా నీట్‌గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుంటే ఆంధ్ర రొయ్యలు ములక్కాడ కూర రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్ ప్లీజ్.